నమస్తే, వెల్కమ్ టు అనంత ముచ్చట్లు. నేను మీ స్వర్ణ. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. మరి అలాంటి సైబర్ నేరాల బారిన పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి జాగ్రత్తలు తెలియజేయడానికి ఇప్పుడు మన ముందున్నారు సైబర్ వారియర్ పి మాధవరెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా వెల్కమ్ టు అనంత ముచ్చట్లు సార్. థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పండి సార్, సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి కదా. ఫస్ట్ మనం సైబర్ నేరాలు ఏంటనే తెలిసే బాగా జరుగుతున్నాయి లేదని తెలుసుకోవచ్చు అన్నట్టు. సో అంతే కదా, ఫస్ట్ అదేంటని తెలిసి దాని తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో దానికంటే ముందు నేను ఎవరో తెలియాలి కదా. నాది అనంతపురము, ఎల్నూరు మండలం వాసాపురము. సో నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడేనల్లి చదువుకున్నాను. సో నేను హైదరాబాద్లో ఉంటాను. ఎన్ఐటి వరంగల్ బీటెక్ చదివినాను. గత 10 సంవత్సరాల నుండి నేను సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నాను అన్నట్టు. అందులో తెలంగాణ పోలీసులకు 4 టైమ్స్ కల్పించాను. సో ఈవెన్ నేను చదివిన ఎన్ఐటి వరంగల్లో సైబర్ నేరాలపై కార్యక్రమం తీసుకున్నాను. డిఆర్డిఏలో, ఈవెన్ ఐఐటి చెన్నై, మన ఎస్కే యూనివర్సిటీలోను, శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీలోను అండ్ జేఎన్టీ యూనివర్సిటీలోను చాలాసార్లు నేను స్పీచ్ ఇవ్వడం జరిగింది, కడప యోగి యూనివర్సిటీలో కూడా. సో ఈ సైబర్ నేరాలు యాక్చువల్గా జరుగుతున్న మాట వాస్తవమే. ఈ సైబర్ నేరాలు చాలా రకాలు ఉన్నాయి. మనకు రోగాలు ఎన్నో, సైబర్ నేరాలు అట్లా అన్ని రకాలు ఉన్నాయి. ఈ సైబర్ నేరాలు ఏంటి, ఎలా జరుగుతున్నాయని తెలిసే దాని నుంచి తప్పించుకోవచ్చు అన్నట్టు. సో 100 రకాల సైబర్ నేరాలు జరుగుతున్నా అందులో 10 రకాలు బాగా జరుగుతున్నాయి. అసలు సైబర్ నేరం అంటే ఏంటంటే మన మొబైల్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా భౌతికంగా కాకుండా విర్చువల్గా ఈ అంతర్జాలం, ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మనల్ని మోసం చేయడం సైబర్ నేరం కిందకి వస్తుంది. అది మొబైల్ ద్వారా కావచ్చు, కంప్యూటర్ ద్వారా కావచ్చు, ఆ ఫోన్ కాల్ అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ సైబర్ వరల్డ్ ఏంటంటే రియల్ లైఫ్కు సైబర్ లైఫ్కు డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల చాలామంది మోసపోతున్నారు. మనం రియల్ లైఫ్లో ఏం చేస్తామో ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా అదే చేస్తే మోసపోరు అన్నట్టు. సో ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ఏం చేస్తానంటే మనకు చిన్నప్పటి నుంచి అంటే తెలుసో తెలియకో చందమామ రావే, జాబిల్లి రావే అని మాట్లాడుకుంటూ మన కథల రూపంలో చాలా అలా కథలు చెప్పేవాళ్ళు చాలా మంది ఇంటర్నెట్లో వస్తున్నారంట. వాటిని నమ్ముతున్నారు అన్నట్టు ప్రాబ్లం. సో నమ్మద్దని చెప్పడం కాదు, కథలో కాదని గమనించాలన్నట్టు. సో ఇమాజినేటివ్ని గమనించి వాళ్ళు చెప్పినట్లు చేసి ఓ రకంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అవుతున్నాయి, యాక్చువల్గా విడాకుల వరకు పోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటారు, రకరకాలుగా జరుగుతున్నాయి. సో ఈ 100 రకాల సైబర్ నేరాల్లో 10 రకాలు బాగా జరుగుతున్నాయి. బట్ కారణాలు 5. సో ఈ కారణాలు 5 ఏంటంటే అత్యాశ, అమాయకత్వము, కామము, ఒంటరిదనము, భయము. ఈ కారణాలు. బట్ ఈ కారణాలు ఈ సైబర్ నేరాలకు ప్రధాన భూమికను వహిస్తాయి అన్నట్టు. సో ఈ సైబర్ నేరాలు ఈ 10 అని చెప్తే కదా బాగా జరుగుతున్నాయి. 1 by 1 డిస్కస్ చేద్దాం. చదువుకున్న పిల్లలే యాప్స్ లో లోన్స్ తీసుకొని అవి కట్టినా కూడా కట్టలేదని చెప్పి అదే చెప్తున్నా. ఫస్ట్ అడుసు తొక్కనేలా, కాలు గడగనేలా. అసలు లోన్ ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ప్రాబ్లం ఉంటే మీరు బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోండి. ఓకే సార్, బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, చట్టాలు తీసుకొస్తున్నారు, అయినా వీటికి అడ్డుకట్ట ఎందుకు వేయలేకపోతుంది? అడ్డుకట్ట ఏం లేదండి. మీరు కరెంట్ వైర్ ఉంటుంది, పోయి పట్టుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? నీళ్ళు లేని బాయిలో దుంకితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? హైవేలో స్పీడ్తో పోయి, బైక్లో పోయి ట్రైన్ గుద్దితే, లేకపోతే బస్సును గుద్దితే కొంతమంది తెలిసి చేస్తారు. విషయం ఏంటంటే వీళ్ళకి సరైన అవగాహన లేకనే ఇవన్నీ చేసేది. గవర్నమెంట్ ఎప్పటికీ ఎంకరేజ్ చేయదు. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసినారు, వాటికైనా వాడుతున్నారు లేదా? సేమ్ ఇది కూడా అంతే. ఎన్నో యాప్స్ బ్యాన్ చేస్తున్నారు. ఇలా కర్మ అవగాహన లేకపోవడం వలన. ఎక్కడ నేనేం చెప్పినాను, ఈ మొబైల్ మీరు సరిగ్గా వాడుకోకుంటే అది మిమ్మల్ని వాడుకుంటుంది. మీరు వాడుకోవాలంటే కంపల్సరీ దాన్ని తెలుసుకోవాలి. మీరు బాగా కష్టపడితే ఇదే యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూసుకొని మీరు మంచి ప్రపంచంలో టఫెస్ట్ ఎగ్జామ్ సివిల్స్ క్లియర్ చేయొచ్చు. లేకపోతే పచ్చాలు అమ్మచ్చు మీరు వీడియో దీంట్లో, వాట్సాప్లోనో ఇంకో దాంట్లోనో, లేకపోతే ఇంకొక బిజినెస్ చేయొచ్చు. సో ఎంతోమంది యూట్యూబ్లో ఎంత సంపాదించట్లేదు, రకరకాల వీడియోలు, రకరకాల బిజినెస్ ప్రమోషన్ చేసి. సో మీరు ఈ టెక్నాలజీని, ఈ మాధ్యమాన్ని ఎలా వాడుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది రిజల్ట్స్. సో గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, మీరు మోసం చేసుకుంటే? వాటికైనా కానీ గవర్నమెంట్ స్టిల్ 1930 నెంబర్ ఇచ్చి మీకు కావాల్సింటే అకౌంట్ బ్లాక్ చేస్తుంది, వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ అలాంటి బారిన పడినప్పుడు మనం ఫస్ట్ గా ఎవరిని కాంటాక్ట్ చేయాలి సార్? 1930కి ఫోన్ చేయాలి. సో cybercrime.gov.in సైట్లో, వెబ్సైట్లో చేయాలి. సో అవన్నీ పక్కన పెడితే మీరు
ముఖ్యంగా గవర్నమెంట్ సైట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా 54 ఫేక్ సైట్లు ఉన్నాయి. సో కీప్ ఇన్ మైండ్, ఓన్లీ సెక్యూర్ సైట్లను విజిట్ చేయండి. .gov.in సైట్లను. సో నిరుద్యోగులు కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము చెప్తాం కావాలంటే. సో ఈ ముఖ్యంగా ఈ సైబర్ వరల్డ్లో మనం జాగ్రత్తగా ఉంటూ మళ్ళీ మనం ఆదాయ మార్గాలు ఎలా పెంపొందించుకోవచ్చు, రకరకాల మార్గాలు ఉన్నాయి. కాకపోతే కష్టపడే మనస్తత్వం ఉండాలి. నో ఈజీ మనీ, నో ఈజీ టాస్క్. అంటే కష్టపడడం అంటే మళ్ళీ చెమటలు చిందించాల్సి మళ్ళీ లేదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమేటిక్ ప్రకారం పని చేసుకుంటూ వస్తే రిజల్ట్స్ గ్యారెంటీ వస్తుంది అన్నట్టు. ఏఐ అని ఒక యాప్ ఉంది కదా సార్, మరి సైబర్ నేరాల నుంచి ఎలాగ ప్రభావితం చేస్తుంది సార్? ఈ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాల యాప్స్ ఉన్నాయి అన్నట్టు. మీ యూసేజ్ని బట్టి ఉంటాయి. చాట్ జీపీటీ ఉంది, గ్రోక్ ఉంది, లేకపోతే ఓపెన్ ఏఐ, రకరకాలు ఉన్నాయి. మన ఈవెన్ ఆడియోస్, వీడియోస్, టెక్స్ట్, జేపీజీలు ఏవైనా జనరేట్ చేయొచ్చు. సో మనకి ఏం కావాలని తెలిసినప్పుడు మనకు రెడీమేడ్ ఫుడ్ అవుతుంది. ఏం కాలేదు ఇప్పుడు ఎట్లుంటుందంటే, మీరు అనంతపురం జిల్లాలో నీలగిరి సర్కిల్స్, నీలగిరి ఏదో శ్రీకంఠం సర్కిల్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ పోవాలో తెలియనప్పుడు ఏ రోడ్ అయినా ఒకటే అన్నట్టు. సో మనకి ఈ టెక్నాలజీ మనకి ఏం కావాలనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనకి ఏం కావాలని ఇంపార్టెంట్ తెలిసినప్పుడు మిగతాటన్నీ మనకు పనికి వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే ఏదో రీల్ వస్తుంది, ఏదో ఒక షార్ట్ వస్తుంది, ఏదో ఒక వీడియో వస్తుంది, మనం చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ మొత్తం అంతా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జీరో రిజల్ట్స్ ఉంటాయి అన్నట్టు. మన మొబైల్స్కి కొన్ని పాస్వర్డ్స్ పెడతాం సార్, అయినప్పటికీ కొన్ని స్కామ్స్ చేసి కనిపెట్టేస్తూ ఉంటారు, అంటే బ్యాంక్ అకౌంట్స్ అలా. మరి వాటి బారిన పడకుండా ఎలాంటి చిట్కాలు చెప్తారు? సో బేసికల్గా ఏ పాస్వర్డ్ అయినా అని జనరల్గా సోషల్ ఇంజనీరింగ్ చేసి తెలుసుకుంటారు అన్నట్టు. బేసికల్గా మన పాస్వర్డ్స్ ఎట్లుంటాయంటే 1100 1234 లేకపోతే 2580 స్ట్రైట్ ఉంటాయి, లేకపోతే ఇట్లా డయాగ్నల్గా ఉంటాయి, లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, లేకపోతే ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నట్టు. సో మీ ఫోన్ నెంబర్లో లాస్ట్ నెంబర్లు ఉంటాయి, లేకపోతే స్టార్టింగ్ నెంబర్లు ఉంటాయి. సో బెస్ట్ ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్తో స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలా. ఒకటి క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలా, లేకపోతే కొన్ని స్మాల్ లెటర్స్ పెట్టుకోవాలా, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకోవాలి, కొన్ని నంబర్స్ పెట్టుకోవాలి. ఇట్స్ లైక్ మీరు మీ ఇంట్లో ₹1,00,00,000 డబ్బులు ఉంటాయి, ఇంత తాళం వేసిపోతారా? సో ఇంత తాళం వేసినాను మామూలుగా పాస్వర్డ్ 123 అని పెట్టినప్పుడు అన్నట్టు 1 2 3 4 5 6 7 8 అంటారు అన్నట్టు. అట్లా ఏదో అన్ని లెటర్స్ ఉండకూడదు, అన్ని నంబర్స్ ఉండకూడదు. సో కాంబినేషన్స్ ఉండాలి. సో అవి మీరు గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి, రిట్రీవ్ చేసుకునేటట్టు ఉండాలి. ఓకే సార్, మరి సైబర్ నేరగాల బారిన పడకుండా మరొకసారి ఒక్కొక్కటి వివరించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలా పాటించాలి అని మా ఛానల్కి. సో సైబర్ నేరాల నుండి, సైబర్ నేరస్తుల నుండి, అంటే సైబర్ నేరాల బారి నుండి పడకూడదంటే వాడికి దూరంగా ఉండడమే బెటర్. సో దూరంగా ఉండాలంటే ఫస్ట్ పాయింట్ చెప్పినాను కదా, కారణాలు 5: అత్యాశ, అమాయకత్వం, కామము, భయము, ఒంటరితనం. సో ఇవన్నీ తగ్గించుకోండి. దాంతోపాటు ముక్కు మోదిన ఎవరన్నా ఫోన్ చేసినా భయపడకండి, అండ్ ఏదన్నా ఆశ కల్పించినా నమ్మకండి. సో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, ప్రతిదీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి. లెట్ ఇట్ బి రాంగ్. ఎందుకంటే నేను ముఖ్యంగా అమ్మాయిలకి ఏం చెప్తానంటే, మీరు తప్పు చేసినా అని మిమ్మల్ని క్షమించే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. సో దయచేసి మీరు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇంట్లో ఇస్తానండి. లేకపోతే ఒకసారి అంతా జరిగిన తర్వాత బాధపడితే ఏం ఉపయోగం ఉంటుంది అన్నట్టు. సో ఎక్కడ ఉద్యోగాల కోసం డబ్బులు ఇవ్వకండి, ఎక్కడ లోన్ యాప్లో లోన్ తీసుకోకండి, ఆన్లైన్ బెట్టింగ్ చేయకండి, లాటరీ వచ్చిందంటే నమ్మకండి, స్టాక్ మార్కెట్ ముఖ్యంగా ఫేక్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, గూగుల్లో ఇష్టం వచ్చినట్లు సెర్చ్ చేస్తే ఏదో నెంబర్ వస్తే దాంతో మాట్లాడి ఇరక్కపోకండి. ముఖ్యంగా మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త. సో ట్రస్టెడ్ మ్యాట్రిమోనీలను నమ్మండి. సో లోన్ యాప్స్లో లోన్ తీసుకోకండి. సో ఓఎల్ఎక్స్లో మీరు అమ్మినా కొన్నా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి, సో ఓఎల్ఎక్స్లో దయచేసి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినాక ప్రోడక్ట్ మీ చేతిలో పడినాక అన్ని చెక్ చేసినాక ఎదుటుంగా ఉండే వ్యక్తికే పే చేయండి, మళ్ళీ ఇంకొకరికి పే చేయమంటే చేయకండి. ఎందుకంటే దాన్ని కూడా మేనేజ్ చేసి మనం 250 మందిని ఒకటి మోసం చేసినాడు. ఇట్లనే మనం చెప్పుకుంటూ పోతే చాలా లెంత్ అవుతుంది. ఎవ్రీ క్రైమ్ హ్యాస్ స్టోరీ అన్నట్టు. సో సాధ్యమైనంత వరకు ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ఆఫ్లైన్లో పని చేయండి. ఆన్లైన్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి సార్. టెలిగ్రామ్లోకి వెళ్ళి నెంబర్స్ చెప్పండి,
మీరు 200 వేస్తే మీకు మళ్ళీ లేదు అట్లేం ఉండవండి. ఆన్లైన్లో జాబ్ డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు వేస్తున్నారంటే డేంజర్ గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ఏంటంటే గృహిణీలు అన్ఎంప్లాయిడ్ మోస్ట్ డేంజరస్ ఒకటి నడుస్తుంది. ఏంటంటే వీళ్ళు తెలియకోకుండానే మీకు జాబ్ ఇచ్చినామని చెప్పి ఇళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్లను క్రిమినల్స్ వాడుతున్నారు అన్నట్టు. రేపు పొద్దున ట్రాన్సాక్షన్స్ ఆ అకౌంట్లలో ట్రాన్సాక్షన్స్ అయితే ఏకంగా వీళ్ళ మీద కేసు పడుతుంది అన్నట్టు. సో దయచేసి మీ అకౌంట్లు ఎవరికి ఇవ్వకండి. మీ సిమ్ము ఇప్పుడు మీ పేరు మీద సిమ్ తీసిస్తే మీకు 1000 రూపాయలు 2000 ఇస్తామంటే తెలియక చాలా మంది సిమ్లు తీసిస్తున్నారు. మీ సిమ్ము మీది, మీ ప్రాపర్టీ, మీ పాస్పోర్ట్ మాదిరి, మీ రెవెన్యూ డాక్యుమెంట్ మాదిరి. సో నేనేం చెప్తానంటే మీరు మీ ఆ బ్యాంక్ అకౌంట్ మీ సిమ్ములు ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినారంటే మీరు రేపు పొద్దున ఏవైతే కేసులు పడతాయో పర్యవసనాలు ఆలోచించాల్సిందే. నా దృష్టికి 3 కేసులు వచ్చినాయి. ఒక అమ్మాయి బెంగళూరు నుంచి, ఒక అమ్మాయి గుంటకల్ నుంచి ఆయుర్వేద మెడికల్ కాలేజీలో ఏదో చదువుతున్నాడు, ఒక ఆమె దుబాయ్ నుంచి ఫోన్ చేసింది. సేమ్ వాళ్ళ అకౌంట్లు ఇల్లే ఇచ్చినారు, తెలియక కమిషన్ కోసం ఇచ్చినారు. యూజ్లెస్. మీరు కమిషన్ కోసం దాని మ్యూల్ అకౌంట్స్ అంటారు అన్నట్టు. సో దయచేసి మీ అకౌంట్స్ ఇవ్వకండి. కేసు మీ మీదనే పడుతుంది. అప్పుడు మీరు జైలుకు పోవాల్సి వస్తుంది. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. సో థ్యాంక్ యూ సార్, సైబర్ నేరాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అనంతపురం. మీ విలువైన సమయాన్ని మా అనంత ముచ్చట్లతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. సో అనంత ముచ్చట్లు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి ఇవాల్టి స్టోరీ. సైబర్ నేరాలతో ఎలా జాగ్రత్తగా ఉండాలి అన్నది సార్ చక్కగా వివరించారు. మరి ఆ టిప్స్ అన్ని ఫాలో అయితే మన జాగ్రత్తలో మనం ఉంటాం.